కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు, మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి సప్తమంలో శని మీనంలో ఉన్నాడు. దానివలన సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన పిల్లలతో మనకి విరోధాలు, ఆ తర్వాత భార్యతో విరోధాలు, ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి చక్కగా ఈ యొక్క వీళ్ళు జీవిత భాగస్వాములు, ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో మీరు విరోధం పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా చేసుకోకూడదు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం. కన్యారాశి వాళ్ళకి శత్రువుల్ని తొక్కేస్తారనమాట ఈ సంవత్సరం. ఇది మొత్తం అసలు ఇంతవరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే, భర్త ఒక దేశంలో ఉంటే భార్య ఒక దేశంలో, ఒకే దేశంలో ఉంటే భార్య ఒక ఊరిలో ఉంటే భర్త ఒక ఊరిలో, ఒకే ఊరిలో ఉంటే ఒక భార్య ఒక ఇల్లు, వేరే ఒక ఇల్లు. కన్యా రాశి స్టేజ్ మారట్లేదు. స్టేచర్ 2 సంవత్సరాల నుంచి విడివిడిగా, టీ కావాలంటే వాట్సాప్లో మాట్లాడుకోవడం, టీ పట్టరా అని. ఈ రకంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఉంది. కన్యారాశి భర్తలంతా కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. అయితే ఆ సంపాదన అనేటటువంటిది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తున్నాడు, వాళ్ళ చెల్లులకి ఇచ్చేస్తున్నాడు అనేటటువంటి ధోరణితో
భార్యలో అనుమానపడుతున్నారు. 2 వీళ్ళు చేసేది కూడా అలాగే ఉంది. ఇకపోతే ఈ యొక్క భర్తలంతా కూడా వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళని రమ్మని ఇచ్చేస్తున్నారు. బాగానే ఉంది. మరి పెళ్ళం తరపు బంధువులను రానివ్వకపోతే మరి భార్యగా మండదా చెప్పండి. కాబట్టి భార్య కూడా ఏం చేస్తుంది, మీ పిన్ని కూతురు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను వస్తాను అన్నయ్య అంటే, నువ్వు మా అన్నల్ని రానివ్వో, మరి నువ్వు ఎలా రానిస్తావు నీ చిన్నాన్న కూతుర్ని అని చెప్తే డైవర్స్ వెళ్ళిపోయింది అంతే, భార్య వదిలేసి. మరి మామగారు ఏం చేశాడు అంటే, ఆ అబ్బాయి తండ్రి గానగాపురం వెళ్ళి 40 రోజులు జపం చేశాడు. నేను దత్తాత్రేయుడు చేస్తే మళ్ళీ మడి ఆచారం కాబట్టి బయట వాళ్ళు పెట్టే భోజనం మేము తినమండి అని చెప్పి మరీ వండుకొని మరీ తిని, నేను అప్పుడే చెప్పాను, నాయన దత్తాత్రేయుడి మీద వేయొద్దు నింద, మీ కొడుకుని మీ కోడల్ని మార్చుకోండి, ఒకవేళ లేట్ అయినా సరే ఇలాంటి విషయాల్లో మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు అని చెప్పాం. కాబట్టి మీరంతా ఏం చేయాలంటే, ఈ యొక్క రాశివారి కన్యా రాశివారు ఇళ్ళు కొనండి, స్థలాలు కొనండి, బేభత్సంగా పడేసేయండి. సంపాదించేసిన తర్వాత మీకు కీర్తి ప్రతిష్టలు వద్దంటే వెళ్ళిపోతున్నాయి. ఎవరు పిలిస్తే వాళ్ళతో డిబేట్లకు వెళ్ళిపోయి కూర్చోండి. మరి ఛానల్స్ ఉన్నాయి హిందూ మతం గురించి, వాటి గురించి చక్కగా మీకు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, క్రిటిక్స్కి, క్రిటిసిజం చేసేటటువంటి వాళ్ళకి, తర్వాత అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళకి, సీనియర్ జర్నలిస్ట్కి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంది. చిట్టి పాటలు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు వాళ్ళకి చిట్టీలు ఇవ్వాలి. లేకపోతే పాడేసుకుని వెళ్ళిపోయి ఇంక మీకు అసలు కట్టేటటువంటి సమస్య లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు మిగతా వాళ్ళకి ఇబ్బంది పడాలి. ఆ తర్వాత మీరే ఐపీ పెట్టేసి ఎక్కడికన్నా పారిపోవాలి. ఈ రకమైనటువంటివన్నీ కూడా జరగకుండా మీరు జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు చూసుకోండి. అండ్ ఈ యొక్క కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొత్త ఉద్యోగాలకి ప్రయత్నించండి జాగ్రత్తగా, మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇచ్చారండి, మరి 3 నెలలే అయ్యిందండి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత మాకు ఆ కంపెనీ లే ఆఫ్ అయిపోతుందని చెప్పేసి నోటీసులు పంపించారండి అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాగే ఉంటుంది కన్యారాశి వాళ్ళకు. ఇప్పుడు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన డాంబికమైనటువంటి ఆచారం కలిగి ఉంటారన్నమాట. ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ మన కన్యారాశి వాళ్ళు కొత్త వ్యాపారాలు చేస్తారు, కొత్త కెమెరాలు కొంటారు, కొత్త ఛానల్స్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది చేస్తారు. స్వామీజీలంతా కూడా ఇప్పుడు బిజినెస్లు అనగానే ఏం బిజినెస్లు పెడతామండి, హోటల్ పెడతాం, లేకపోతే ఇస్త్రీ పెట్టెల బిజినెస్, బట్టల షాప్, సాఫ్ట్వేర్ కంపెనీలో, కిరాణా షాప్లో ఇలాంటివి పెడతాం. కానీ ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళ దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ స్వామీజీల డ్రెస్సులు, ఈ వ్యాపారాలు బాగుంటాయి కన్యారాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఈ రకంగానే మేము చెప్పినా చెప్పకపోయినా కూడా అయ్యే పడుతున్నారు. ఇప్పుడు దేశంలో బోల్డని వేల దొంగపీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు వీళ్ళంతా ఉన్నారనమాట. కాబట్టి ఈ యొక్క కరుంగలి మాలలు మీరు చక్కగా మాలలో ఇప్పుడు 1500 రూపాయల మాల, ఈ మాలలతో బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి దేశంలోనే అత్యంత తక్కువ రేట్లకి ఇస్తామని చెప్పేసి కొత్త ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఎలాగంటే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇస్తారో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని జ్యోతిష్కులకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారాలు పెట్టుకోండి, పూజా స్టోర్ పెట్టుకొని బాగుపడతారు. ఈ క్రింద నేను చెప్పిన రెమెడీస్ పాటించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం మనం ఏం చేయాలంటే, ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే, చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే
ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడ కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.